అమ్మా నమస్తే అమ్మా. బాగుంది మీ సెంటరు. కిచెన్ గార్డెన్ ఉందా? మీకు ఇచ్చారా? ఎంత అది 25,000 ఎంత ఉంది కదా సంవత్సరానికి? అమ్మా 25,000 కదా, దాంట్లో ఉంది. సెలెక్ట్ అయిందా? అదే అదే. బాగున్నారా? రండి, మీకు చాక్లెట్ ఇస్తా. 1 by 1 రండి. చాక్లెట్ తింటారా? షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఎవరు ఇస్తారు? అబ్బో అబ్బో అబ్బో. చాక్లెట్ తింటారా? గోనా పోయిన నెల 24వ తేదీ వచ్చారా మీరు? ఎవరు ఇంకొకరు వచ్చారా? 6 మంది ఉన్నారు. వేసుకోండి, కొంచెం 10:30 దాకా వేయద్దు. 10:30 తర్వాత వేసుకోండి, ఎందుకంటే మధ్య మధ్యలో వస్తూ ఉంటారు కదా. టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఎంతమంది ఉన్నారు నెంబర్? ఏమేమి ఇచ్చారు ఇప్పటికి? బాలామృతం రాలేదా? మిల్క్ ఏంటి ఫస్ట్ ఫేజ్ ఇంకా ఇవ్వకుంటే ఎట్లా? ఇప్పటికి ఎందుకని రాలేదు? ఎవ్రీ మంత్ అట్లే వస్తుందా? 2 ఫేజ్లలో ఇస్తున్నారా? ఓకే, అవును, వెరీ గుడ్. ఎగ్స్ ఇచ్చారా? మిల్క్ రాలేదు అన్నారు కదా. కిట్ ఇప్పుడు ఈ రోజే వచ్చింది సార్. ఇది ఎంతైతే ఇస్తాం మనం మోతాదు అంత ఎంటర్ చేస్తాం సార్. అమ్మా పూర్ణాక్షి గారా? అమ్మా మీ అంగన్వాడీ సెంటర్ నుంచి ఒక చైర్మన్ సార్ను మాట్లాడుతున్నానమ్మా. మీ బాబు పాప నవీశ్రీ. హలో, అన్నీ వస్తున్నాయమ్మా? అన్ని వస్తువులు ఇస్తున్నారా? ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి నెలకు? 25 ఇస్తున్నారా? పాలు ఎన్ని వస్తాయమ్మా? 2.5 లీటరు. మీకు బాగుందా ఇక్కడ? మంచిది. తర్వాత రేపు మీరు 3 సంవత్సరాలు నిండిన తర్వాత ఇక్కడికే పంపివ్వండి. ఈ అంగన్వాడీ వర్కర్ మంచి ఆమె, బాగా చూస్తుంది. ఇక్కడికి కాన్వెంట్లకు పంపించకుండా ఇక్కడికి పంపించండి. 1 సంవత్సరం చూడండి, పర్లేదు ఇంప్రూవ్మెంట్ ఉంది, కొంచెం చదువులు వస్తున్నాయి అంటే కంటిన్యూ చేయండి, లేదంటే మీ ఇష్టం అమ్మా. ఎందుకంటే మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి అన్నీ చేస్తున్నాం కదా మేము, అన్ని వస్తువులు ఇవ్వడం కానీ ఇంకోటి కాబట్టి మీరు సహకరించాలి ఇక్కడ. ఓకే అమ్మా, మంచిది. ఏ రోజైతే ఆబ్సెంట్ అయ్యారో ఆ రోజు డేట్ వేసుకోవటం ఎందుకు కారణం, హెల్పర్కి వెళ్ళడానికి తీసుకెళ్తారు కదా సార్, అందుకని తమతోనే సంతకం తీసుకున్నాం సార్. పేరెంట్స్ ఇంటికాడ ఉంటారు సార్. ఈ ఏరియాలో అంతా స్లమ్ ఏరియా. ఈ హెల్పర్ వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ తీసుకెళ్ళి తీసుకొస్తారు సార్. బాగుంది సిస్టమ్, నేను ఎక్కడ చూడలేదు. పేరెంట్స్ కూడా రారు సార్ మాకు, మేమే ఇంటికి తీసుకెళ్ళి అప్పచెప్తాం సార్. మంచిది తల్లి. ఒక్కొక్కటి నువ్వు పనులు పెంచుతాను అందరికి. ఇప్పుడే మీ వాళ్ళందరూ చాలా పనులు ఎక్కువైనాయని అంటా ఉన్నారు. నువ్వు ఒక కొత్త పని చెప్పావు మళ్ళా. ఎవరు చేయడం లేదు. బాగుంది, మంచిది. నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం ఇది విన్నాం. ఇంతవరకు ఎప్పుడు నేను చూడలేదు. మంచిగా
ఆడపిల్లలు లేరని నేను బాధపడుతున్నానబ్బా. చాలా సంతోషపడుతున్నాను. నాకు ఇద్దరు కొడుకులు, చాలా మంచి ఒక ఆడపిల్ల లేదే నాకు అని నాకు బాధ. ఇద్దరు ఆడపిల్లలే అని మాట్లాడుతుంది. ఆ, చాలా బాగా ఇక్కడ అంతా బాగుంది సార్. అరౌండ్ చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు రావడం వల్ల. దా నీకు మంచి గౌరవం. ఆ? నీ గురించి మంచిగా చెప్పారు కాబట్టి వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చాలా మంచిదమ్మా. థ్యాంక్స్ సార్. ఆల్ ది బెస్ట్. బాజీ సార్. బాజీ. వెరీ గుడ్. ఓకే సార్. మీ కోరికలు నెరవేరుతాయి. అలాగే సార్. బాగుంది సెంటర్ కూడా, ఆదర్శంగా ఉంటుంది. రండి సార్, ఎప్పుడు కూడా వెల్కమ్ సార్. తప్పకుండా తప్పకుండా. మంచిదమ్మా. చాలా హ్యాపీ సార్ మీరు రావడం. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.